వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకులో ప్రతిష్ఠించి మాడవీధిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మందమరి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు రంగు శ్రీనివాస్, మాస్టర్ రమేష్ రాజా తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రం నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణ వల్ల క్రీడాకారుల నైపుణ్యం మెరుగుపడుతుందని వారు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కల్వకుర్తి డివిజన్ కు చెందిన 116 మంది నూతన సర్పంచులకు ఐడీఓసీలో 2వ విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీపై జరిగిన దాడిని హిందూ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించగా ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయమని నల్లా జయశంకర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కును కాపాడాలని, పోలీసులు రాజకీయ ప్రభావం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను సిరికొండ ఏఈ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ, టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ హాజరై వినియోగదారుల సమస్యను తెలుసుకున్నారు. భూంపురం గ్రామంలోని ప్రతాప్ రెడ్డికి చెందిన డ్రిప్ పైపుల ఫ్యాక్టరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు యంత్రాలు మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగనప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ లోపాలే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ మొదటి సర్వసభ్య సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వస్తువులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి, ఇందిరం ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. శివంపేట మండలం చండీ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులు అష్టావధాని ముత్యంపేట గౌరీశంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాష అయిన తెలుగును ప్రోత్సహిస్తూ విద్యార్థులకు పద్యాల ద్వారా భాషా నైపుణ్యం పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు సరళమైన పద్యాలు, సుభాషితాలు నేర్పిస్తూ భాషా పఠనం పెంచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మొదలైంది. శిశు మందిర్ స్కూల్ వేదికగా నిజ నిజాలు తెలుసుకుందామంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాల, శిశు మందిర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి అక్కడికి చేరుకుంటున్న ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. మాజీ డీసీసీ చైర్మన్ కైలాస్ శ్రీనివాసరావును అరెస్టు చేసి తాడ్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు స్వామివారు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజ కుంభారాధన, అగ్ని ఆరాధన, మూలమంత్ర, పంచసూక్త హవనం వంటి పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక పల్లకిపై అధిష్ఠించి ఋత్వికులు, వేద పండితులు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్ర జప పఠనాలు చేశారు.